లండన్లో జాత్యహంకారకారులు రెచ్చిపోయారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పిచ్చి రాతలు రాశారు. గాంధీ జయంతి వేడుకలకు కొన్ని రోజుల ముందు ఇది చోటు చేసుకోవడం గమనార్హం. లండన్లోని టవిస్టాక్ స్క్వేర్ వద్ద ధ్యానం చేస్తున్నట్టుగా మహాత్మా గాంధీ విగ్రహం ఉంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నేపథ్యంలో ఇక్కడ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడి జాత్యహంకారులు గాంధీ విగ్రహంపై భారత వ్యతిరేక రాతలు రాశారు. ఈ ఘటనను అక్కడి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ చర్యను సిగ్గుచేటుగా అభివర్ణించింది. మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముంబై, తానే, మరఠ్వాడా ప్రాంతాలను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది మరణించారు. సుమారు 41,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సెప్టెంబర్ 29న నాందేడ్తో పాటు పలు ప్రాంతాల్లో 3 వరదల్లో కొట్టుకుపోయారు. ఈ నెల 28న నాసిక్, యావత్మాల్, జల్నాలా ఇండ్లు కూలడంతో పాటు భారీ వరదలకు 5 మృతి చెందారు. సెప్టెంబర్ 27న నాందేడ్, వార్దాలో మరో 3 చనిపోయారు. గత శనివారం ముంబైలో కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించింది. అతిపెద్ద జానపద నృత్యంగా అతిపెద్ద బతుకమ్మగా రికార్డు సృష్టించింది. గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. 63 అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు. ఒకేసారి 10,000 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు.